నమస్తే అన్న. గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి అయితే ఒకసారి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది నేనే. అదే ఈ డేటా కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. సో ప్లీజ్ అండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఎవరు ఏ లెవెల్‌లో ఉన్నారు అండ్ ఎందుకు ఆ ప్లేస్‌లో ఉన్నారని చెప్పేసి ఓటింగ్స్ ఎందుకు వాళ్ళకని ఎక్కువ వస్తున్నాయనేది క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేద్దాం. దానికంటే మీరు దయచేసి అండి మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ నైట్ మనకి ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో మీకు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో అంటే పల్లె ప్రశాంత్ అంటే పల్లె ప్రశాంత్‌కి మాత్రమే ఓటింగ్ ఎయండి. శివాజీ అంటే శివాజీ అన్నకు మాత్రమే ఎయండి. దయచేసి మీరు మీ ఓటింగ్‌ని అంటే పల్లె ప్రశాంత్‌కి కాల్ కలవట్లే అని చెప్పేసి, శివాజీకి కాల్ కలవట్లే అని చెప్పేసి ఒకసారి అమర్‌కి కాల్ చేసి చూద్దాం అని చెప్పేసి కాల్ చేసి అక్కడ కాల్ కలవటం, మీ ఓటింగ్స్ అనేది ఇట్లా వేరియేషన్స్ కావడం వల్ల సో ఇక్కడ ఓటింగ్స్‌లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయని చెప్పాలి. ఒక్కసారి మనం క్లియర్‌గా ఇక్కడ ఓటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేవరకి పల్లె ప్రశాంత్ అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పాలి. సో పల్లె ప్రశాంత్ ఫస్ట్ పొజిషన్‌లో ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్‌గా ఒక విషయం చెప్పాలండి. పల్లె ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ వీళ్ళకి చాలా దగ్గర ఓటింగ్స్ అయితే ఉన్నాయి. 1-2% డిఫరెన్స్ ఉందని చెప్పాలి. అయితే ఫస్ట్ ప్లేస్‌లో పల్లె ప్రశాంత్ అయితే ఉన్నాడు. పల్లె ప్రశాంత్‌కి మెయిన్‌గా ఓటింగ్స్ ఎక్కువ వస్తానికి రీజన్ ఒకటే అని చెప్పాలి. ఆయన టాస్క్‌లో ప్రతి టాస్క్‌లో ఆడే తీరు వండర్‌ఫుల్ గేమ్ అని చెప్పాలి. అదే కాకుండా ఒక నార్మల్ పర్సన్‌గా రావటం అండ్ ఇన్ని రోజులు బిగ్ బాస్‌లో సర్వే కావటం అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పల్లె ప్రశాంత్ 50 lakhs ఆయన యూజ్ చేసుకోకుండా రైతులకే అందేటట్టుగా నేను ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కొన్ని ఇంపాక్ట్ అనేది ఇక్కడ పల్లె ప్రశాంత్‌కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అదే కాకుండా పల్లె ప్రశాంత్‌కి ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చేక ముందే అంటే ఎన్నో సీజన్స్‌లో ట్రై చేయడం జరిగింది. ఆ సీజన్స్‌లో వాళ్ళు అంటే పల్లె ప్రశాంత్ ఒక టాప్ యూట్యూబర్స్తోని ఆయన ఆయన ఒక ఫుటేజ్ షార్ట్స్‌లో ఇప్పించుకోవటం. సో ఆ విధంగా చాలా వైరల్ కావటం అండ్ వాళ్ళందరూ ఇప్పుడు మద్దతు కలపటం అండ్ ఈ విధంగా ఓటింగ్స్ అయితే పల్లె ప్రశాంత్‌కి ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి శివాజీ అన్న కంటే పల్లె ప్రశాంత్‌వి ఏవి ఎక్కువ అంటే తక్కువ ఉన్నా కానీ వ్యూస్ తక్కువ ఉన్నా కానీ శివాజీ అన్న ఏవి వ్యూస్ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ పల్లె ప్రశాంత్‌కే ఓటింగ్ వేయటం జరుగుతుంది అని చెప్పాలి. సో పల్లె ప్రశాంత్ అన్న ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. అండ్ సెకండ్ పొజిషన్‌కి వచ్చేవరకు శివాజీ అన్న అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే టై జరుగుతుంది. పైకి కిందకి అయితే జరుగుతుందని చెప్పాలి. అయితే కొంచెం శివాజీ అన్న సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. కొన్ని పాయింట్స్తోనే దగ్గరలోనే అమర్దీప్ ఉన్నాడని చెప్పాలి. అయితే సెకండ్ పొజిషన్‌లో శివాజీ అన్న ఉండడానికి మెయిన్ రీజన్ ఒకటే. శివాజీ అన్న జెన్యూన్‌గా ఆడటం, సపోర్టింగ్ చేయటం అండ్ ఆయన స్టాండ్ మీద ఆయన నిలబడటం అండ్ ఎన్నో దెబ్బలు తాకినా కానీ అవన్నిటిని రికవర్ చేసుకొని గేమ్‌ని స్పీడ్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళిపోవటం. సో ఈ ఏజ్‌తో అంటే ఏజ్ కంపారిజన్ చేసుకున్నా కానీ ఈ ఏజ్‌లో అంతా బెస్ట్ ఇవ్వటం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్‌గా శివాజీ అన్న వచ్చరికి సెకండ్ పొజిషన్‌లో అయితే ఉన్నాడని చెప్పాలి. అండ్ థర్డ్ పొజిషన్‌కి వచ్చరికి అమర్దీప్. మీరు అమర్దీప్ గురించి క్లియర్‌గా చూస్తే డే 1 నుంచి అమర్దీప్‌కి బయట నుంచి భారీ ఎత్తుగా ఫ్యాన్ ఫాలోయింగ్స్ అయితే ఉన్నారని చెప్పాలి. అంటే ఆయన ఎన్నో మిస్టేక్స్ చేసినా కానీ లేకపోతే ఇన్నోసెంట్‌గా ఉండటం కావచ్చు అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆయనకి బయట నుంచి భారీ ఎత్తుగా ఓటింగ్ పోల్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పాలి. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక్కడ అమర్దీప్‌కి అని చెప్పేసి. సో ఈ అమర్దీప్‌కి విన్నర్ అయితానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ అమర్ కావచ్చు లేకపోతే పల్లె ప్రశాంత్ వీళ్ళు విన్నర్ అయితానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మిడ్ ఎలిమినేషన్ బేస్ చేసుకొని ఓటింగ్స్ చేంజ్ అయితానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఓవరాల్‌గా చూసినప్పుడు అమర్ వచ్చరికి థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పాలి. అండ్ ఫోర్త్ పొజిషన్‌కి వచ్చరికి ప్రియాంక గురించి మాట్లాడుకోవాలి. సో ప్రియాంక లాస్ట్ ఫ్యూ వీక్స్ అయితే వండర్ఫుల్ గేమ్ ఆడిందని చెప్పాలి. తను చాలా కష్టపడ్డదని చెప్పాలి. అండ్ కొంచెం శోభ అండ్ అమర్ వీళ్ళకి ఫేవరిజం దగ్గర కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చుకున్నా కానీ అయినా కానీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పాలి. సో ప్రియాంకకి రియల్‌గా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్‌రా చేయరో ఆ విధంగా గేమ్ అయితే ఆడిందని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా మనం చూస్తే ప్రియాంక ప్రొఫైల్ కానీ ఓవరాల్‌గా ప్రియాంక ఈ షో మొత్తంలో మనం చూస్తే అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అందరికంటే బెస్ట్ టాస్క్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు అన్నిట్లోరా ద బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అండ్
ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేవారికి అర్జున్ గురించి మాట్లాడుకుంటే, అర్జున్ది వైట్ కార్డ్ ఎంట్రీలో ఒక నెగిటివిటీ వేసుకోవాలి. అండ్ గేమ్స్లో కొంచెం న్యూట్రల్గా ఆడారన్నట్టు, అంటే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చూపించలే. ఎందుకంటే ఆయనకి తెలుసు క్లియర్గా ఆయనకు ఒక ఫిగర్ అయితే ఉంది, నీ ఎట్లా కప్ అయితే కొట్టాను, అండ్ ఉన్నన్ని రోజులు అయితే సైలెంట్గా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి పెద్దగా అందరితో గొడవ పెట్టుకోవటం ఇట్లాంటివి చేయకుండా, అండ్ టాస్క్లరా క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఒక టాస్క్ ఫస్ట్ టాస్క్లోనే మైండ్ అండ్ బాడీ రెండు యూటిలైజ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే అవసరమైన దగ్గర బ్రెయిన్ యూజ్ చేస్తుండు, అవసరమైన దగ్గర కండలు యూజ్ చేయడం జరుగుతుంది, లేదంటే న్యూట్రల్గా ఉండటం జరుగుతుంది. సో ఇట్లాంటి అంటే లాజిక్గా ఆలోచించి గేమ్ ఆడేటోళ్ళు చాలా రేరుగా ఉంటారు. సో అట్లాంటి పర్సన్ అర్జున్ అని చెప్పి చెప్పాలి. సో అర్జున్కి రీసెంట్గా ఫైనల్ పవర్స్ రావటం వల్ల ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కొంచెం నెగిటివిటీ వల్ల, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్ పవర్స్ టైంలో చాలా కష్టపడ్డాడు, ఎంతో గేమ్స్ ఆడాడు, కానీ అయినా కానీ ఓటింగ్స్ అయితే తక్కువ వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే అమర్కి ఇక్కడ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఇట్లా ఆల్రెడీ అంటే 5 వీక్స్లోనే వీళ్ళందరూ కొందరికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ అమర్కి అయితే అర్జున్కి అయితే పడ్డదని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇంపాక్ట్ అనేది దానివల్ల ఓటింగ్స్ కూడా తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో ఉన్న యావర్ గురించి మాట్లాడుకుంటే, మీరు అబ్జర్వ్ చేస్తే యావర్ లాస్ట్ 5 వీక్స్ అంటే రతిక వచ్చిన తర్వాత నుంచి తన గేమ్ స్పాయిల్ చేసుకుంటాడని చెప్పాలి. అన్నెసెసరీ అంటే ఎప్పుడో నామినేషన్స్ అమ్మనికి చేయటం, సో రతిక ఏదో చెప్పింది వినటం, ఇట్లాంటివి చేసుకొని అనవసరం గేమ్ స్పాయిల్ చేసుకున్నాడని చెప్పాలి. అండ్ దాని తర్వాత రతిక వెళ్ళిపోయినాక గేమ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకునే లోపల మళ్ళీ శోభ టార్గెట్ చేయటం, శోభ వల్ల కొన్ని టాస్క్లు అనవసరంగా ఓడిపోయాడు చెప్పేసి క్లియర్గా చెప్పాలి. సో ఇట్లాంటి ఇంపాక్ట్ అనేది మనోడు భారీగా చేసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ వల్లనే ఆయన గేమ్ స్పాయిల్ అయింది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఉంటుంది. సో లాస్ట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ ఎండ్ అవుతుందంటే అంటే ఫన్ టాస్క్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే శోభ ఫస్ట్ రౌండ్లోనే అన్నీ ఓడిపోయేది, అండ్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ సపోర్టింగ్ చేసేది, అండ్ లేకపోతే శివాజీ, యావర్, పల్లె ప్రశాంత్ వీళ్ళని టార్గెట్ చేసేది అన్నట్టు. అండ్ వీళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఇంట్లోంచి నష్టపోయింది ఎక్కువ అంటే యావర్ అని చెప్పాలి. సో యావర్ గేమ్ స్పాయిల్ చేసుకున్నదంటే కేవలం శోభ చేయటం వల్ల అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఇంపాక్ట్ అప్పటికే శివాజీ అన్న ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, యావర్ ఇంకా పల్లె ప్రశాంత్కి వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఎంతో చెప్పడం జరిగింది. అయినా కానీ ఎక్కడ వినిపించుకోకుండా ఈ పనులు చేయటం వల్ల అనవసరంగా అయితే యావర్ గేమ్ స్పాయిల్ చేసుకున్నాడు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్పొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఉంటుంది అని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఇక్కడ. సో ఫైనల్గా మనం చూస్తే ఇవాళ గ్రాఫ్ మనకి ఆల్మోస్ట్ ఇవాళ నైట్ 12 o'clock అయితే గ్రాఫ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో అంటే ఇవాళ ఓటింగ్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో దయచేసి ఈ చాలా షార్ట్ పీరియడ్, ఇంకా జస్ట్ 5-6 hours మాత్రమే ఉంది. ఈ 5-6 hours మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటారో కేవలం వాళ్ళకి మాత్రమే ఓట్ వేయండి. కాల్స్ కలవకపోతే వాళ్ళకి మాత్రమే ట్రై చేస్తుండండి. అనవసరంగా ఏదో వాళ్ళకి ఓటేసి వాళ్ళని అయితే ఓటింగ్ ఇంక్రీజ్ చేయకండి. దానివల్ల ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు అంటే ఈ ఆల్మోస్ట్ 2-3 days ముందరనే మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది ఎవరు విన్నర్ అయిపోతారు అని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేవారికి ఎందుకంటే ఓటింగ్స్ చాలా దగ్గర ఉండటం వల్ల ఎవరు గెలుస్తారు అని చెప్పేసి క్లియర్గా అయితే ఐడెంటిఫై కావట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం పల్లె ప్రశాంత్ అని గెలుస్తారని చెప్పేసి అంటారు, కొందరి దగ్గర ఏమో అమర్దీప్ గెలిచిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ శివాజీ అన్నారు ఉన్నారు కాబట్టి శివాజీ అన్నారు గెలిచిన ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో వీళ్ళ ముగ్గురిట్లో మస్తు అయితే చాలా టైట్గా నడుస్తుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ ఓటింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. అనవసరంగా ఓటింగ్స్ అయితే స్ప్రెడ్ చేసేసి అనవసరంగా ఏరే వాళ్ళని గెలిపిస్తానికి అయితే ట్రై చేయకండి అని చెప్పేసి చెప్తున్నాను. సో దయచేసి మీకు ఈ ఓటింగ్స్ మనకి ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్స్ మనం క్లియర్గా అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు వారికి అయితే ఓటింగ్స్ అయితే ఇలా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పాలి. సో మీరు ఎవరికి గెలవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు అని చెప్పేసి మీ స్టేట్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.